లో అనుదీప్ గారు ఏమైనా హెల్ప్ చేశారా మీకు? ఆబ్వియస్లీ అంటే నేను ఏ కథ రాసినా కానీ అనుదీప్ చెప్తాను సార్. అనుదీప్ ఏది రాసినా నాకు చెప్తాడు. హ్మ్. సో ఇప్పుడు నేను ఫంకీలో పార్టే అనుదీప్కి మ్యాడ్ స్క్వేర్ అంతా అయిపోయిన తర్వాత హ్మ్. సో బిఫోర్ షూటింగ్ ఒకసారి చెప్పాను సార్. హ్మ్. సో మొత్తం అంతా చెప్పాను. మనోడు కూడా బాగా ఎగ్జైట్ అయ్యాడు. Hmm. సో అంటే అనుదీప్ చాలా ఇష్టం, మ్యాడ్ Okay. సినిమా చాలా ఇష్టం. హ్మ్. సో మ్యాడ్ స్క్వేర్ ఇంకా క్యారెక్టర్స్ ఆ ప్లాట్ చెప్పగానే Hmm. సూపర్ మామ్ ఇది వర్కౌట్ అయిపోతుంది హ్మ్. అని చెప్పి అంటే నేను రైటింగ్ పరంగా, డైలాగ్స్ పరంగా ఏమన్నా? సార్ హ్మ్. మనం అన్ని డైలాగ్స్ మనం ఇప్పుడు ఏదైనా చెప్పాం అనుకుంటుంది. అనుదీప్తో ఏముంటుందంటే మామ ఇది రెగ్యులర్గా ఉంది, హ్మ్. వెంటనే చెప్పేస్తాడు సార్. రెగ్యులర్ ఏదైనా కొత్తగా లేదు అంటే టప్పని వచ్చేస్తుంది, తన దగ్గర నుంచి ఇన్పుట్స్ వచ్చేస్తాయి సార్. హ్మ్. చాలా ఓకే, మరి ఈ సినిమాలో క్యారెక్టర్ ఇచ్చారా? ఇచ్చాను సార్. అందుకే చాలా ఫస్ట్ explode అయ్యాయి. ఫస్ట్ దానికి అంటే అప్పటి వరకు అలా ఉన్న థియేటర్ మనం చూడంగానే ఈసారి చాలా మంచి రైట్ స్పాట్ లో పెట్టాం సార్. అంటే హ్మ్. థియేటర్ మొత్తం ఒక్కసారి ఊగిపోతున్న టైంలో ఇంకొంచెం ఊపు పెంచే టైంలో తీసుకొచ్చాం మనది. బిఫోర్ రిలీజ్ ఇంటర్వ్యూస్ తో ఇప్పటికే హైప్ భయంకరంగా ఉంది. ఆల్రెడీ పోటీలో కూడా వస్తున్నారు, మరి మీరు ఇంకా హైప్ పెంచేస్తున్నారు. అది లేదు సార్, మనం ఎంత హైప్ ఇచ్చినా కానీ అది ఆడియన్స్ చేసే రీచ్ అయిపోద్దని. అంటే అనిపిస్తుంది సార్. ఆడియన్స్ ఆర్ క్రేవింగ్ ఫర్ కామెడీ. ఎస్, అంటే ఇప్పుడున్న టెన్షన్స్ లో వాళ్ళు ఖచ్చితంగా. నాకు ఒక రిలీఫ్ కావాలరా బాబు అన్న జోన్ లో ఉన్నారు. Yes. వాళ్ళకి మనము చాలా నిజాయితీగా ఎంటర్టైన్ చేద్దామనే తీసిన సినిమా సార్. అంటే బిఫోర్ మ్యాడ్ రిలీజ్ ఏంటంటే మీరు న్యూ కమర్ కాబట్టి ఎంత బాగుందనుకున్నా, ఎంత తీసింది అనుకున్నా ఒక టెన్షన్ ఉంటుంది. ఉంది సార్. అవును. బట్ మ్యాడ్ స్క్వేర్కి వచ్చేసరికి ఏంటంటే మీకు ఒక లెక్క ఉంది, అంటే ఆడియన్స్ దేనికి కనెక్ట్ అవుతారు, ఎలాంటి పాయింట్స్ కనెక్ట్ అవుతారు అని చెప్పేసి. సో మరి మ్యాడ్ స్క్వేర్కి వచ్చేసరికి ఎలా ఉంది అంటే మీరు ఆడియన్స్కి ఎలా, అంటే మీకు ఒక పల్స్ అనేది అర్థమైంది కదా. Yes, sir. సో మ్యాడ్కి మ్యాడ్ స్క్వేర్కి యాజ్ ఎ డైరెక్టర్ కింద మీలో మీరు చూసుకున్న చేంజ్ అంటే ఏం చెప్తారు? సార్ హ్యాండ్లింగ్ ఆఫ్ ఆర్టిస్ట్ సార్. మ్మ్. అంటే వాళ్ళతో చాలా ఎక్స్పెరిమెంట్ చేయాల్సి వచ్చింది ఫస్ట్ పార్ట్ అప్పుడు. మ్మ్. సో ఇప్పుడు వాళ్ళ దాంట్లో ఏది వర్కౌట్ అవుతుంది అన్నది క్లారిటీగా నాకు తెలిసిపోయిన తర్వాత ఆర్టిస్టులు కూడా వాళ్ళకి ఇప్పుడు నమ్మకం వచ్చింది సార్. అంటే కుర్రోళ్ళు కదా సార్, వాళ్ళకి ఫస్ట్ సినిమానే, నాకు ఫస్ట్ సినిమానే. మీరు కుర్రోలే కదా సార్. సో ఇప్పుడు సెకండ్ పార్ట్కి వచ్చేసరికి ఇది వర్కౌట్ అవుతుంది సార్. అన్నిటికంటే పెద్ద ధైర్యం ఏంటంటే ఫస్ట్ పార్ట్ అప్పుడు మనం చేస్తున్నాం సరే చూస్తారా అని. ఈసారి ఎందుకు ఆడియన్స్ ఉన్నారు అంటే మా మ్యాడ్ చూసిన ఆడియన్స్ వస్తే చాలు ఫస్ట్ డే Yes. వాళ్ళు తీసుకెళ్తారు సినిమాని అని మనకు ఆడియన్స్ రెడీగా ఉన్నారు. వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి 100% ఎఫర్ట్ పెట్టాలని వీళ్ళలో కాన్ఫిడెన్స్ కూడా మీకు కనబడుతుంది సార్. Yes. మీ అందరిలో కాన్ఫిడెన్స్ కనపడుతుంది. బట్ వంశీ గారు ఫస్ట్ టైం ఊరుకోండి, మీరు మైక్ దొరికితే చాలా బ్లాక్ బస్టర్ అంటారు. లేదండి, వంశీ అన్న అట్లా అంటాడు కానీ ఆయన ఇంకా ఎక్కువ కాన్ఫిడెంట్. ఎక్కువగా సో మనం నిన్న చెప్పారు చూసారు సార్ మీరు, ఆయన నేను ఎప్పుడు నవ్వను. ఆయన మ్యాడ్ 1 కూడా అంత ఎక్కువ నవ్వలేదు సార్. మ్యాడ్ 2 ఫస్ట్ హాఫ్ చూసినప్పుడే ఆ పెళ్లి సీక్వెన్స్ మొత్తం పడి పడి నవ్వండి 4 సార్లు. అప్పటికి ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది కూడా కాలేదు సార్. Yes, yes. అప్పుడు చూసినప్పుడే ఆయన ఫుల్ ఎగ్జైట్.